ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सेदसादनम् श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः। वेदवादस्य वर्तने मुरोरुस्वस्य बृहतः वेदाये अध्यासाते श्रीवेदपुरुषाय नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हर नमः पार्वतीपतये हर हर महादेव। అమ్మా కార్తీక సోమవారం కోటి బిల్వార్చన జరుగుతోంది. ఇప్పుడు విశేషంగా సకుటుంబ శాంతి పూజా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని మనందరం స్వయంగా చేసుకునే అవకాశం మనకు ఆ పరమేశ్వరుడు మన భక్తి టీవీ యాజమాన్యం ద్వారా ఈ కోటి దీపోత్సవ యజ్ఞంలో మనకు కల్పించబడింది. మీ ముందే మీ యొక్క చౌకీల మీదే ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపం శివలింగాకారం ఉంది. అలాగే మీకు పూజా ద్రవ్యాలు బిల్వదలాలు అవి ఇచ్చారు. మేము ఇక్కడ ఏదైతే చెబుతూ ఉంటామో ఆ పూజా కార్యక్రమ క్రియలన్నీ కూడాను పరమభక్తితో పంచాక్షరీ మంత్రాన్ని విడవకుండగా స్మరిస్తూ అది చేస్తూ ఉండండి అమ్మా. ఈ రోజున ఒక్కమారు ఓం నమ శివాయ చెప్పినా చాలు అనేకమైనటువంటి పుణ్య ఫలితాలు వస్తాయని శాస్త్రవచనం. అలాగే క్రియ చేసేటప్పుడు లేచి నించుని అలా వేసే ప్రయత్నం చేస్తున్నారు. చౌకీ మీద ఉన్న శివలింగాన్ని దూరం నుంచైనా వేయచ్చు, ఎవరు లేచి వేయద్దు. నిన్నంతా అలా చేశారు. కూర్చొని ఆ దూరం నుంచే ఓ బిల్వదలాన్ని పెడుతూ ఉండండి. అందరికీ ఆ చౌకీ చుట్టూన్న వాళ్ళందరూ మన వాళ్లే. అందరికీ ఒక్కొక్క బిల్వదలం వచ్చినా సరే ఇవ్వండి. ఎందుకంటే వేదం చెప్పిన మాట, మనకు పురాణం చెప్పిన మాట, ఏకంచ బిల్వపత్ర ఇష్ట కోటి యజ్ఞ ఫలం లభేత్. ఒక్క బిల్వపత్రం చేసినా కోటి యజ్ఞ ఫలితాలు వస్తాయని చెబుతోంది కదమ్మా. అంతే శ్రద్ధగా చేద్దాం. గట్టిగా మనం ఆ పరమేశ్వరుడికి జై చెప్పుదాం. సకుటుంబ శాంతి కదమ్మా, సకుటుంబం అంతా రావాలి. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పరమేశ్వరుడు, పార్వతీమాత, మన భోలాశంకరుడికి జై చెప్పినప్పుడు ఆ యొక్క సకుటుంబం అంతా వచ్చేస్తుంది. కోటి గొంతులతో మనం వినపడాలి, కైలాసానికి వినపడాలమ్మా. చేతులు పైకెత్తి కైలాస పర్వతాల్లాగా చేతులు పైకెత్తి చెప్పాలి. భోలాశంకర భగవానికి జై, పార్వతీ మాతాకి జై, బలో గణేశ భగవానికి జై, బలో సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ కూడా చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రే చమోర్జందుహానాధేనుర్వాగస్మానపదుష్టుదయితో అయం ముహూర్తస్వ ముహూర్తోస్తు. ఏతత్స్వ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య. ఓం కేశవ అస్తం రక్షాళ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజా కర్మ సమారభే. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం గురుఖండార్వంతు త్రదేవతా క్వాణలాంఛనం దైవీ గాయత్రీశ్చందః ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా కుడి చేత్తో మీ యొక్క ముక్కును తాకండమ్మా. ప్రాణాయామం వస్తే కనుక ప్రాణాయామం చేయండి, లేదా ఓం అనేటువంటి ఓంకారాన్ని 5 మార్లు నిదానంగా పఠించండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భువస్సువరో. అందరూ కూడా పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. మమ అనుకోండమ్మ. మమ యజమానస్య సహ కుటుంబానాం, మమ యజమానస్య
उपात्त दुर्दक्षय द्वारा श्री परमेश्वर बुद्धिस्या श्री परमेश्वर प्रीत्यर्थो शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः राज्ञय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावर्योः नदी मध्यप्रदेशे अस्मिन् श्री पार्वती परमेश्वर स्वामी देवता दिव्यचरणसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन स्वस्ति श्री चान्द्रमान प्रभवात् षष्ठी संवत्सराणां मध्ये मन्मथनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे शुक्लपक्षे पंचम्यायाम इंदुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अस्य यजमानस्य అమ్మ అందరూ కూడా సంకల్పం జరుగుతోంది. మన ప్రాంగణంలో కూర్చునే వాళ్ళే కాదు, ప్రతి ఇంట్లోనూ కూడాను ఈ భక్తి టీవీ యొక్క ఒక శుభ సంకల్పం చేత ఒక భక్తి ఉద్యమమే కొనసాగాలి. ఇంట్లో కూర్చున్న భక్తులు, పెద్దవాళ్ళు, చేతకాని వాళ్ళు, వృద్ధులు, రాష్ట్రాల్లో దేశమంతా ఉన్నవాళ్ళు, ప్రపంచమంతా ఉన్నవాళ్ళు మీ టీవీ ముందే సంకల్పం చెప్పండి. ఇంట్లో కూడా మన దీపారాధనలు జరిగినప్పుడు మీరు దీపారాధనలు వెలిగించండి. తులసి మొక్క చోట కానీ, దేవతా గదిలో కానీ, లేదా టీవీ ముందు కూడా మొత్తం అంతా సంధ్యావేళ నుంచి 6 గంటల నుంచి ఈ సమయం వరకు కూడా దేవతా దర్శనాలు అవుతూ ఉంటాయమ్మా. ప్రతి ఒక్కరూ కూడాను మేము కోటి దీపోత్సవ యజ్ఞం అని ప్రారంభించాం. మనమందరం ఇంటి వద్ద దేశమంతా వెలిగిస్తే అనంత కోటి దీప యజ్ఞం అవుతుందమ్మా. అలా వెలిగించే ప్రయత్నం చేద్దాం. పూజ కూడా మీరు ఇంటి వద్ద ఉన్న వాళ్ళు కూడా చెయ్యొచ్చు. సంకల్పాన్ని ఇక్కడున్న వాళ్ళందరూ చెప్పండి, తల్లులంతా కూడాను. ఇంట్లో కూర్చొని వీక్షిస్తున్న వీక్షకులంతా చెప్పచ్చు, ప్రపంచంలో ఉన్న భక్తులంతా చెప్పచ్చమ్మా. ముందుగా మీ గోత్రాన్ని మనసులో చెప్పుకోండి అమ్మా. గోత్రస్య, ఆడవాళ్ళైతే మీ భర్త పేరు మనస్సులో తలుచుకోండి, మగవాళ్ళైతే మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య, ధర్మపత్ని, భార్య పేరు, ఆడవాళ్ల పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య, ఎందుకు చెప్పిస్తున్నానో తెలుసుగా, సకుటుంబ శాంతి పూజ. సకుటుంబం అన్ని పేర్లు రావాలిగా. పిల్లల పేర్లు చెప్పుకోండి అమ్మా. చిరంజీవినః, మన పైన పెద్దవాళ్ళు ఉంటారు, అత్తయ్య గారు, మామయ్య గారు, నాన్నగారు, అమ్మగారు, తాతయ్య గారు, నానమ్మ గారు, వాళ్ళ పేర్లు కూడా ఒక్కసారి స్మరణ చేయండి. అందరి పేర్లు అయ్యాక నమస్కారం చేసి మమ సహ కుటుంబం అనుకోండి. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులకి ఈ లోకమంతా ఆయన కుటుంబమే. అందుకే చెప్పారుగా పార్వతీ పరమేశ్వరులు ఏమన్నారు, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు తల్లిదండ్రుల వల్ల అంటే వాళ్ళిద్దరు, మనందరికీ కూడాను అందరం ఆయన కుటుంబమే. కాబట్టి మన గోత్రనామాలు కూడా చెప్పుకున్నాం. సంకల్పం చెప్పిస్తానమ్మా, అందరూ చెప్పండి. ఓం మయా సంకల్పిత కోటి దీపోత్సవ మహాయజ్ఞ శుభ సందర్భే కార్తీక మాస ఇందువార శుభ సమయే సాయంకాల ప్రదోష పూజా వేళాయాం పార్వతీ పరమేశ్వర మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రశాంత ప్రసాద సిద్ధ్యర్థం మమ సకుటుంబస్య సంపూర్ణ శరీర ఆరోగ్యత మనః ప్రశాంతత సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం సంకల్పిత సకుటుంబ శాంతి పూజాం అహం కరిష్యే. మా యొక్క సకుటుంబ శాంతి పూజని ఆచరించిన, స్మరించిన, విన్నా, వీక్షించిన అంటే చూసినా కూడాను మీ కుటుంబంలో అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది.
ఎలాంటి కలత్రాలు గొడవలు ఎలాంటి ఇబ్బందులున్నా అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య కుటుంబంలో గ్రామంలో ఆస్తిపాస్తుల్లో లేదా ఇంకొకటి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రశాంతత కోల్పోతూ ఉంటాం. అన్నీ ఉన్నా ప్రశాంతత లేకపోతే కష్టం. అందుకని అష్టైశ్వర్యాలతో పాటుగా సంపూర్ణమైన ప్రశాంతత మీకు రావాలని చేస్తూ ఉన్నాం. మనందరికీ రావాలని, లోకమంతా రావాలని. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు కదా మన ధర్మం. అలాంటి సకుటుంబ శాంతి పూజ చేస్తున్నాం. మీరందరూ కూడా నమస్కారం చేసుకుని కళ్ళు మూసుకుని మీ కోరికలన్నీ కోరుకోండి. ప్రశాంతత నిమ్మని. ఎందుకంటే ప్రశాంతంగా ఉండేవాడు వెనకున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నాడో పరమేశ్వరుడు. అంత ప్రశాంతంగా ఉన్న ఏకైక దైవం మన ముందు కైలాసాన్ని వదిలి ఈ 15 రోజులు కూడా ఇక్కడే ఉంటానంటున్నాడు. అంతేనా? జరగబోయే పూజలు చెబితే తల్లులకు ఎంత ఆనందం తెలుసా? రేపు జరగబోయే పూజ తెలుసా అమ్మా? సాక్షాత్తు ఇంద్రకీలాద్రి మన విజయవాడ దగ్గర నుంచి అమ్మ దుర్గమ్మ తెలుసుగా, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ వస్తోంది. తల్లులందరితో రేపు కోటి కుంకుమార్చన ఉంటుంది తల్లి. అమ్మ అంత దూరం నుంచి మన దగ్గరికి వస్తే తల్లులంతా ఇంకా విరివిగా రావాలి. కోటి కుంకుమార్చన చేద్దాం రేపంతా కూడాను. ఇంకా వస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు, ద్వారకా తిరుమలేశ్వరుడు వస్తున్నాడు, కాణిపాక గణపతి వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవతా పరిహారాన్ని అంతా చెప్పేశాడట పరమేశ్వరుడు. అందరూ రావాల్సిందే. అంటే ఇదే ఒక మహాక్షేత్రం అయిపోతుంది. ఇంకా అనేకమైన కళ్యాణోత్సవాలు, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇలాంటివి ప్రతిరోజు విశేషంగా మీతో చేయించాలని సంకల్పం మాది, మనందరిది, మా భక్తి టీవీ యాజమాన్యం వారిది. మీరు స్వయంగా చేసుకోండి. మీ ముందు శివలింగం ఇచ్చాం, బిల్వదళాలు ఇచ్చాం. అలాగే ముఖ్య సూచన మీకు ఒకటి చెప్పి మనం పూజలోకి వెళ్దాం. ఎందుకంటే ప్రశాంతంగా సశాస్త్రీయంగా చేయించి ఈ కోటి దీపోత్సవంలో కార్తీక సోమవారం కాదు, ప్రతిరోజు మీకు పరమ పుణ్యాన్ని అందించాలనే ప్రయత్నం తప్ప ఇబ్బంది పెట్టాలని కాదు. ప్రత్యేకంగా మీకు ఒక హారతి కర్పూరం ఇచ్చారు. ఎవ్వరూ హారతి వెలిగించొద్దమ్మా. విశేషమైన హారతి ఇక్కడ ఉంటుంది. గంగా హారతి లాగా, కోటి హారతి లాగా ఇస్తూ ఉంటాం. ఇక్కడ హారతులు జరుగుతుంటే మీరు అందరూ ఇస్తారు. ఎప్పుడు ఇవ్వాలో చెబుతాం, అప్పుడు వెలిగించండి. కర్పూరం వెలిగించేస్తే మళ్ళీ అప్పుడు ఇవ్వరు. అందుకని ఆ మంత్రంతో ఆ హారతి ఇస్తే ఈ రోజున కోటి హారతులు ఇచ్చిన ఫలితం మీకు వస్తుంది. అలా ఎప్పుడు ఉంటుంది తెలుసా? దీపారాధన వెలిగించిన తర్వాత. కార్తీక దీపం వెలిగించాక వెళ్ళిపోవద్దు, అలా కూర్చోండి. శ్లోకం చెప్పించి ఆ దీపంలో ఉన్న పరమేశ్వరుడికి 33 కోట్ల దేవతలకి మీ చేత హారతి ఇప్పిస్తాం. అది మీకున్నటువంటి మహా అవకాశం, పరమాత్ముడు ఇచ్చిన అవకాశమేనమ్మా. శివయ్య మీ ముందున్నాడు. ఇక సంకల్పం పూర్తయింది. మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా చేతులు జోడించి సకుటుంబంలో మొదటివాడు గణపతిని ప్రార్థన చేద్దాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం గం గణపతయే నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామిని నమస్కారం చేసి ధ్యానం చెయ్యండి అమ్మా. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. శ్రీవల్లి శ్రీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం పార్వతీ పరమేశ్వరుల్ని ధ్యానం చేద్దాం. వెన్నుముక నిటారుగా పెట్టాలి, కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన. దేహమే ఒక దేవాలయం, జీవమే ఒక పరమాత్ముడు. ఆ పరమాత్ముడు పరమేశ్వరుడు మన లోపలే ఉన్నారు. అలా నిటారుగా ఉంటే చైతన్యంతో మనకు ఆ దర్శనం కలుగుతుంది. కళ్ళు మూసుకుంటే పార్వతీ పరమేశ్వరుడు కనిపించాలి. పరమేశ్వరుడి ధ్యానం చేద్దామమ్మా. ఓం శాంతం పద్మాసనస్థం శశిధర మకుడం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. అందరూ కూడా పరమేశ్వరుడు శ్లోకం చెప్పిస్తానమ్మా. అందరూ చెప్పండి. ఓం. గట్టిగా చెప్పాలి, కైలాసానికి వినపడాలి. నోరు దాచుకోవద్దమ్మా,
గట్టిగా చెప్పాలి. చేతులు ఎప్పుడూ కూడా ఏదన్నా చెప్పించినప్పుడు పైకి వెళ్ళాలి, ఎందుకంటే పరమాత్ముడు పైన ఉన్నాడుగా. ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నమః శివాయ నమః శివాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః. అమ్మవారి శ్లోకం కూడా చెబుదాం. ఓం ఓం దుర్గే ముఖే కాత్యాయని కాత్యాయని దేవి దేవి శాంభవి శాంభవి శంకర ప్రియే శంకర ప్రియే మయా భక్త్యాం మయా భక్త్యాం కృతాం పూజాం కృతాం పూజా గృహానత్వం గృహాణత్వం పరమేశ్వరి. పరమేశ్వరి. నమస్కారం చేసుకోండమ్మా. శివలింగం దగ్గర 2 అక్షతలు వేయండి. లేచి వేయొద్దు, కూర్చొనే పూజ చేయాలి ఎప్పుడైనా కూడాను. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణ రత్నకచ సింహాసనార్థమక్షదాం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానో. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो. ఓం శాంతి శాంతి శాంతి. స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షదాం సమర్పయామి యజ్ఞోపవీతార్థాన్ అక్షదాం సమర్పయామి. అమ్మా శివుడి పైన పరమశివుడి పైన పసుపు కుంకుమ అక్షతలు 2 పువ్వులు వేయండి. లేచి నించొని వేయొద్దు, చాలా మంది చేస్తున్నారు. కూర్చొని వేయండి. పరమాత్ముడు మనకు పైన ఉండాలి, మనం కింద ఉండాలి, అప్పుడు ఆశీర్వదిస్తాడు. మనం పైకి లేస్తే ఎలా? కూర్చొనే చేయండి. ఆ చౌకీ మొత్తం కూడా ఈశ్వరుడేనమ్మా, ఎందుకంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అంతటా ఉన్నాడు. చౌకీ మీద వేసినా సరే శివుడు అందకపోయినా. ఓం వస్త్రోపవీతార్థే ఆభరణార్థ అక్షదాం సమర్పయామి యజ్ఞోపవీతార్థ అక్షదాం సమర్పయామి గంధాది సుగంధ చంద్ర పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి సుద్రవ్యాణీం సమర్పయామి పుష్పాణీం పూజయామి బిల్వదలైః పూజయామి. అమ్మా బిల్వదలాలు ఇచ్చాం. శ్రీకృష్ణ లీలాక్షేత్రం ఉత్తరప్రదేశ్లోని బృందావనం నుంచి వేయించేసిన గీతా మనీషి శ్రీ జ్ఞానానంద స్వామి వారిని వేదికపైకి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కోటి దీపోత్సవం తరపున భక్తిపూర్వక నమస్సులు. అందరికీ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్య కేంద్ర మంత్రివర్యులు శ్రీ వైఎస్ సుజనా చౌదరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కోటి యజ్ఞ ఫలితం వస్తుంది, మనస్ఫూర్తిగా చేయాలి. అందరూ కూడా బిల్వదనాలు పూజ చేస్తూ ఉండండి. ఓం నమః శివాయ అంటూ పూజ చేయండి. ఓం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం. సరిగ్గా సంవత్సరం కిందట ఈ కోటి దీపోత్సవ సమయంలోనే ఓం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రత్యేక విమానంలో నేరుగా ఇక్కడికి వచ్చి ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు వైఎస్ చౌదరి గారు. ఆ సమయంలోనే స్వర్ణలక్ష్మి అనుగ్రహాన్ని పొంది కేంద్ర మంత్రిగా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ మళ్ళీ ఈ దీపోత్సవానికి విచ్చేశారు సుజనా చౌదరి గారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఓం ఉమయా సహ దేవేశం వాహనం నంది శంకరం ముచ్యతే సర్వ పాపేభ్యో ఏక బిల్వం శివార్పణం. సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్య పాలనం సర్వత్రైలోక్య హర్తారం ఏక బిల్వం శివార్పణం. గట్టిగా చెప్పాలి, శివార్పణం అంటూ చెప్పాలి ప్రతి శ్లోకం చివరన మీరు అందరూ కూడాను. ఓం నాగాధిరాజవలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏక బిల్వం శివార్పణం. ఓం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః.
ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః ఓం స్వర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగో స్థాపయతి దివాని మంత్రం పవిత్రం నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన విధాన పూజాం సమర్పయామి ధూపం వనస్పతి భవైః దివ్యై నానాగంధమాగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత ధూపమాగ్రాపయామి దీపం దర్శయాయుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఋతంత్వా సత్యేన ప్రహించామి అమృతమస్తు అమృతోపస్త్రమ దేవతార్థ నారికేళకలాన్ నివేదయామి అమృతఫలాన్ నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్యే మధ్య అమృతమానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూగే ఫలే సకర్పూరైః నాగవల్లే తలైరుతం ముక్తాచూర్ణతమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత తాంబూలం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి అథ నీరాజనం అమ్మ ఎవ్వరూ కూడా కర్పూర హారతి వెలిగించొద్దు ఇక్కడ వెలిగించిన హారతినే కళ్ళకద్దుకోవాలి మనం మహాహారతి ఇద్దాం అందరం కూడాను ఎవ్వరూ కూడా పొరపాటున కూడా వెలిగించొద్దు ఎందుకంటే మీకు పరమ పుణ్యం పూర్తిగా రావాలని మా కోరిక కొద్ది కొద్దిగా వద్దుగా నిండుగా తీసుకెళ్ళాలి ఈ హారతిని మాత్రమే కళ్ళకద్దుకోండి ఓం అఘోరేభ్యో భగారేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః కాశీపుర నివాసాయ కామిదార్థ ప్రదాయినే విశాలాక్షతమేతాయ విశ్వనాథాయ మంగళం ఆనంద కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి బోలా శంకర భగవాన్ కి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర జయ బలో దుర్గా మాతా की गणेश भगवान की सुब्रह्मण्य भगवान की कोटि दीपोत्सव कोटिलिंगेश्वर भगवान की जय बोलो शंकर भगवान की ओम पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कुटुंब शांति कुटुंब शांति पूजा विधान परमेश्वरार्पणमस्तु परमेश्वर सुप्रीणातु